బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో పలు చోట్ల వర్షం కురుస్తోంది. మలక్పేట్, చంపాపేట్, కొత్తపేట, మాదన్నపేట, సంతోష్ నగర్, సరూర్ నగర్లలో వానలు పడుతున్నాయి. ఉదయం నుంచి ఎండలు భగ్గుమన్నాయి. మధ్యాహ్నం నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది. మరోవైపు ఖమ్మం జిల్లా భద్రాచలంతో పాటు మరికొన్ని చోట్ల వర్షం పడుతోంది. కొన్ని చోట్ల ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దుండిగల్ మండలం నాగులూరులో ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు నేలకూలిపోయాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్తో పాటు 9 కరెంటు స్తంభాలు పడిపోయాయి. భూమిపై వాతావరణం వేడెక్కడం, అరేబియా సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు తెలంగాణ రాష్ట్రం మీదకు వస్తూ ఉండటంతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయి. ఈ ఎఫెక్ట్తోనే వాతావరణం చల్లబడుతోందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. గడిచిన 2 ఏళ్లతో పోలిస్తే ఈసారి క్యుములోనింబస్ మేఘాల ప్రభావం, ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్తో పాటు జిల్లాల్లో పలు చోట్ల వర్షం కురుస్తోంది. మలక్పేట, చంపాపేట, కొత్తపేట, మాదన్నపేట, సంతోష్ నగర్, సరూర్ నగర్లో వానలు పడుతున్నాయి. ఉదయం నుంచి ఎండలు భగ్గుమన్నాయి. మధ్యాహ్నం నుంచి వాతావరణం మారిపోయింది. మరోవైపు ఖమ్మం జిల్లా భద్రాచలంతో పాటు మరికొన్ని చోట్ల వర్షం పడుతోంది. కొన్ని చోట్ల ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దుండిగల్ మండలం నాగులూరులో ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్తో పాటు 9 కరెంటు స్తంభాలు పడిపోయాయి. మరిన్ని వెదర్ అప్డేట్స్ హరితని అడిగి తెలుసుకుందాం. హరిత, చెప్పండి, సడన్ గా వెదర్ మారిపోవడానికి కారణం ఏంటి? సిటీలో ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి? థ్యాంక్ యూ రాజేంద్ర. మనం చూసుకోవచ్చు, ఇప్పుడు మారిన వాతావరణం మాత్రం రైతులకు ఒక శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే భూమిని చదును చేసుకోవడానికి అనువైన సమయంగా దీన్ని మనం పరిగణించవచ్చు. కానీ ఈ వాతావరణం మారడానికి గల కారణాలు మాత్రం వాతావరణ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నాము. మనం తెలంగాణ రాష్ట్రం నుంచి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా ఒక ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఆ ప్రభావం వల్లనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రానున్న 48 గంటల్లో, అంటే ఈరోజు రేపు ఒక మోస్తారు నుంచి ఉరుములతో కూడిన వర్షాలు, తేలికపాటి వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయనేసి చెప్పారు అధికారులు. అయితే మనం చూసుకోవచ్చు, రానున్న 2-3 రోజుల్లో కూడా ఇట్లాంటి వాతావరణమే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయనేసి కూడా అధికారులు చెప్పారు. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇక కుబ్దుల్లాపూర్, అల్వాల్, ఉప్పల్, బోడుప్పల్ ఇలాంటి ప్రాంతాల్లో మనం చూసుకుంటే ఒక మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. అలాగే తేలికపాటి వర్షాలు చూసుకుంటే బేగంపేట్, అంబర్పేట్, తిలక్ నగర్, ఇక మనము ఎల్బీ నగర్ ఈ ప్రాంతాల్లో, అంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి, లకిడికాపుల్, ఇక ఇట్లాంటి ప్రాంతాల్లో మనం చూసుకుంటే మాత్రం సికింద్రాబాద్ ఏరియాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. రాజేంద్ర, అసలు దీనికి అంతటికి కారణం అంటే మొత్తంగా ఈ సంవత్సరం మొత్తం క్యుములోనింబస్ మేఘాల ప్రభావం మాత్రం ఎక్కువగానే కనిపిస్తుంది. అందుకనే వాతావరణం ఒక్కసారిగా అధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాల్లో సడన్ గా వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఇట్లాంటి ఉరుములతో కూడిన తేలికపాటి జల్లులు పడుతున్నాయి. ఇక కొన్ని చోట్లనైతే భారీ వర్షాలు, అంటే ఒక మోస్తారు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఈ ప్రభావం మాత్రం ఇక అరేబియా సముద్రం నుంచి ఈ ఏదైతే క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడడం, అంటే ఒక తేమతో కూడిన గాలులు వీచడం వల్ల తెలంగాణ రాష్ట్రం మీదకు ఈ ప్రభావం మాత్రం మనం మే నెలలో కావచ్చు, ఏప్రిల్ నెలలో కావచ్చు, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న టైంలో మాత్రం ఇలాంటి వాతావరణాన్ని మనం సాధారణంగా చూస్తూనే ఉన్నాము. అయితే ఎవ్రీ ఇయర్తో పోలిస్తే వాతావరణ శాఖ ఐఎండీ అప్డేట్స్ అందించింది. అంటే వడగాలులు కూడా ఈ ఇయర్ ఎక్కువగా ఉన్నాయనేసి, వడగాలుల తీవ్రత మాత్రం ఈ ఇయర్ ఇప్పటి వరకు అందిన సమాచారం మాత్రం
తక్కువగానే ఉన్నట్టు తెలుస్తుంది. కానీ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు మాత్రం కంపల్సరీగా వాతావరణం చల్లబడ్డ టైంలో మాత్రం చాలా ఏరియాల్లోనైతే పడుతుంది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, లక్డికాపూల్, అట్లాగే దిల్సుఖ్ నగర్, అంబర్పేట్ ఇట్లాంటి అన్ని ప్రాంతాల్లో అంటే దాదాపు సిటీ ఆల్మోస్ట్ కొన్ని చోట్ల అక్కడక్కడ కూడా ఈ తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. కుబ్దుల్లాపూల్, అల్వాల్లో మాత్రం, ఎల్బీ నగర్లో మాత్రం మోస్తారు వర్షాలు పడుతున్నాయి అన్న సమాచారం మాత్రం ఉంది. అయితే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న టైంలో ఇట్లా కాస్త ఈ వాతావరణం చల్లబడ్డం మాత్రం నగరవాసులను రిలాక్సేషన్కి మాత్రం ఉంటుంది ఈ నగరవాసులకు. కాకపోతే ఆఫీస్ వదిలే టైంలో ట్రాఫిక్ జామ్స్ అట్లాంటి కాస్త కొన్ని ఇబ్బందులు మాత్రం తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కాస్త వర్షం పడ్డా, కాస్త చినుకు పడ్డా మన సిటీ పరిస్థితి మాత్రం నీకు తెలుసు రాజేంద్ర, అంటే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు మాత్రం చాలా ఉంటాయి ఆఫీస్ వదిలే టైంలో అయితే ఇప్పుడు ఈ రోజు, రేపు, ఎల్లుండి అంటే ఒక 3 నుంచి 4 రోజుల పాటు మాత్రం ఇలాంటి వాతావరణం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగనుంది. అయితే ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నందున రెండో పంట అయిన వరి, మొక్కజొన్న పంటలేసే ఈ రైతులు మాత్రం కాస్త పంట నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది రాజేంద్ర. అయితే మనం ఇప్పుడు చూసుకోవచ్చు సిటీలో మాత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడ్డది. ఉదయాన్నే 8 గంటలు దాటి 9 గంటలు దాటినప్పటి నుంచి కూడా మనకి ఒక ఎండ తీవ్రత ఒక రేంజ్లో, అంటే ఒక సిగ్నల్ దగ్గర కాసేపు ఆగితే మాత్రం చెమటలు కక్కుకునే విధంగా, అంటే అంత ఓ రేంజ్లో ఎండలు మాత్రం అధిక స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నా కూడా 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. ఈ అధిక స్థాయిలోనే ఉష్ణోగ్రతలు ఉంటాయి. అలాగే ఇంకా మేలో ఇంకో 15 డేస్ ఉంది. అంటే ఎప్పుడైతే మనకు ఋతుపవనాలు ఎంటర్ అవుతాయో, కేరళ తీరాన్ని తాకుతాయో అప్పటి వరకు మాత్రం ఉష్ణోగ్రతలు కూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ అంటే ఉత్తర తెలంగాణ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మాత్రం ఉష్ణోగ్రతలు మాత్రం అధిక స్థాయిలోనే నమోదవుతాయి. అదే రేంజ్లో అంటే ఇప్పుడు ఎట్లయితే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న స్థాయిలోనే సడన్ గా వాతావరణం చల్లబడి ఇట్లాంటి క్యూములోనింబస్ మేఘాల ప్రభావం కావచ్చు. అయితే ప్రస్తుతం ఈ రోజు మాత్రం ఈ ఆవర్తనం ద్రోణి ప్రభావం మాత్రం ఎంతైనా ఉందనేసి అంటే ఏర్పడింది. దానివల్ల ఈ వర్షాలు కురుస్తున్నాయి అనేసి మాత్రం అధికారులు చెప్పారు. అయితే గవర్నమెంట్ కి కూడా ఈ వాతావరణానికి సంబంధించిన ఐఎండీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఒక గంట, ఒక రోజు బులెటిన్స్ ని అందిస్తున్నాము. అప్రమత్తంగా ఉండాల్సిన ఏరియాస్ కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు బులెటిన్స్ అందిస్తున్నాం అనేసి అధికారులు చెప్తున్నారు. అయితే ఈ ఈదురుగాలులు ఏవైతే వీస్తున్నాయో వాటి నుంచి నగరవాసులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది రాజేంద్ర. ఎందుకంటే హోర్డింగ్స్ కావచ్చు, చెట్లు కావచ్చు, ఎంత పెద్ద చెట్లైనా కూడా ఇరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే కార్ పార్కింగ్ చేసుకున్న టైంలో కావచ్చు, లేదంటే మనం ఎవరైనా జనాలు కూడా చెట్ల కింద కావచ్చు, హోర్డింగ్స్ దగ్గర కావచ్చు, లేదంటే పెద్ద ఏదన్నా కట్టడాలు కడుతున్న ప్లేస్లో కూడా నించోకుండా ఉండాల్సిన జాగ్రత్తలు మాత్రం చిన్నవి మాత్రం పాటించాల్సిన అవసరం ఉందనేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ 2 రోజులు మాత్రం ఇట్లాంటి వాతావరణమే కంటిన్యూ అయ్యే అవకాశాలు మాత్రం ఉంది అనేసి అధికారులు చెప్పారు రాజేంద్ర. ఓకే హరిత, థ్యాంక్ యూ.